అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగు వరల్డ్. ప్రేమించుకున్నారంటే కులం సెట్ కాలేదు అంటారు. ఒకవేళ కులం సెట్ అయింది అంటే వాళ్ళ దగ్గర డబ్బు లేదు అంటారు. డబ్బులన్నీ సెట్ అయిపోయి మంచిగా ఉంటున్నారు అంటే ఏదో ఒక సావు వచ్చి పలకరిస్తుండే. వాళ్ళిద్దరూ ఒకే సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు అనమాట. ఇద్దరు ప్రేమించుకున్నారు, మేజర్లు అయిపోయి ప్రేమను కుటుంబ సభ్యులు అంగీకరించకపోవడంతో ఈ నెల 4వ తేదీన ఇంటి నుండి బయటకు వచ్చేసారు. అలా వెళ్ళిన ఈ నెల 13వ తేదీన గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం సీతానగరంలోని షిరిడి సాయిబాబా మందిరంలో వివాహం చేసుకున్నారు, గుంటూరు జిల్లాలోనే. అయితే ఇది ఎక్కడో కాదు, మాచర్ల పట్టణంకు చెందిన కామనబోయిన చౌడమ్మ, అలాగే మాచర్ల మండలం జమ్మలమడక గ్రామానికి చెందిన గంగపోయిన నాగరాజులు. వీళ్ళిద్దరు కూడా ఒకే సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు అనమాట. గత కొంతకాలంగా వీళ్ళిద్దరు ప్రేమించుకున్నారు. బట్ వీళ్ళ ప్రేమను పెద్దలు అంగీకరించరేమో అన్న భయంతో ఈ నెల 4న ఇంట్లోంచి బయటకు వచ్చేసారనమాట. ఇంట్లోంచి బయటకు వచ్చేసారని చెప్పి చౌడమ్మ తండ్రి అయిన చంద్రసీను పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిండు. ఇలా తీసుకెళ్లిపోయాడు అనో లేదా పారిపోయాడు అన్న. ఇక ఈ విచారణలో భాగంగా సిఐ వెంకటరమణ నాగరాజు తల్లిదండ్రులను పోలీస్ స్టేషన్కి పిలిపించి తమదైన శైలిలో కుమారుడు ఎక్కడున్నాడో చెప్పాలని చెప్పి అడిగిందనమాట. ఇక తర్వాత కొంతమంది పెద్దలు సర్ది చెప్పి రాజీ ప్రయత్నాలు కూడా చేశారు వాళ్ళిద్దరికి. ఇక వీళ్ళు ఈ విషయం తెలుసుకున్న చౌడమ్మ తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్ ముందే పెట్రోల్ పోసుకొని చాలా హడావిడి చేశారు. ఇంకా నా బిడ్డ ఎప్పుడు వస్తుంది ఏంటి అని చెప్పి ఇంకా హడావిడి బాగా చేశారనమాట. ఆ అబ్బాయిని కొట్టాలని, చంపాలని, లేకపోతే ఎక్కడున్నాడో మా ముందుకు తీసుకురండి, నా బిడ్డను నా ఇంటికి తీసుకురండి అని చెప్పి చాలా హడావిడి అనేది జరిగింది. పెట్రోల్ పోసుకొని కాస్త చేశారు హడావిడి అనేది. తమ కూతురు కనబడడం లేదు అని 4 రోజుల కిందట ఫిర్యాదు చేసినా పట్టించుకోవట్లేదు అని చెప్పి మామూలు హడావిడి కాదు అది. అయితే అనంతరం ప్రేమికులు ఇద్దరిని కూడా పోలీసులు తీసుకురావడంతో ఊపిరి పీల్చుకున్నారనమాట. ఇక వచ్చారు కానీ వాళ్ళిద్దరూ వివాహం చేసుకుని వచ్చారు. అయితే వధువు తాను భర్తతోనే వెళ్తాను, తల్లిదండ్రులతో వెళ్ళనని ఖరాఖండిగా చెప్పేసింది. ఇక అమ్మాయి తండ్రి సిఐ వెంకటరమణ కాళ్ళు పట్టుకొని వేడుకోవడంతో 2 రోజులు తండ్రితో వెళ్ళాలని, వచ్చాక పెద్దల సమక్షంలో వివాహం జరిపిస్తామని నచ్చచెప్పి ఆ అమ్మాయిని చౌడమ్మని వాళ్ళ ఇంటికి పంపించింది అనమాట, చంద్రసేన్ ఇంటికి. అయితే గురువారం స్టేషన్కు రావాల్సి ఉన్న వధువు బుధవారం ఉరివేసుకొని శవంగా మారిపోయింది. అయితే మేజర్లు అయిన ప్రేమికులు వివాహం చేసుకొని వస్తే వాళ్ళకి రక్షణ కల్పించాల్సిన పోలీస్ స్టేషన్లోనే పంచాయతీ చేసి తల్లిదండ్రులతో పంపాల్సిన అవసరం అసలు ఎందుకు వచ్చింది? అండ్ తల్లిదండ్రులతో వెళ్ళిన వధువు బుధవారంతో గడువు ముగుస్తుందని తెలిసి ఉరి వేసుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? అంటే తీసుకెళ్ళపోరు వెళ్ళరు అన్న భయం ఏమైనా వచ్చిందంటారా? ఇక తల్లిదండ్రులను కాదనుకొని వెళ్ళి పెళ్లి చేసుకున్న వధువు ఉరి వేసుకునేంత పిరికిదా? ఇవన్నీ ఒక ఎత్తైతే వధువు ఒంటిపై కమిలిపోయిన గాయాలు అనుమానాలకు దారితీస్తున్నాయి. ఏదేమైనప్పటికీ పోస్ట్మార్టం రిపోర్ట్లో నిజాలు బయటకు వచ్చేదాకా కూడా ఈ సస్పెన్స్ వేడదు. చాలామంది అంటే ఈ అబ్బాయి తరపున వాళ్ళందరూ కూడా ఆ అమ్మాయిని తల్లిదండ్రులే చంపేసి ఉరి ఏలాడదీశారు అని. ఎందుకంటే దెబ్బలు ఉన్నాయి కొంతవరకు. మరి ఆ అమ్మాయిని కొట్టిన తర్వాత భయానికి రేపు నన్ను అతని దగ్గరికి తీసుకెళ్ళిపోరు అన్న భయంతోనే ఏమన్నా ఆవిడే ఉరివేసుకుందా, లేకపోతే వీళ్ళే చంపేసి ఉరివేశారా అనేది పోస్ట్మార్టం వచ్చిన తర్వాత తెలుస్తుంది.